ముందుగా గెలిచిన వారందరికీ నా పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరి పక్షాన మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు। ఈ గెలుపు మామూలు గెలుపు కాదు, అద్భుతమైన గెలుపు। రేవంత్ రెడ్డి కాలికి బల్బం కట్టుకో తిరిగిండు, గల్లి గల్లి తిరిగిండు। ఎన్ని మాటలు చెప్పిండంటే అసలు జనరల్ గా సర్పంచ్ ఎన్నికల్లో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అంటే ఆయన తిరగడు। రేవంత్ రెడ్డికి భయం పట్టుకొని ఆయన తిరిగిండు, సర్పంచ్ ఎన్నికల్లో కూడా తిరిగిండు। ఊరూరు తిరిగి ఏం చెప్పిండు, నేను బతుకమ్మ చీరలు ఇచ్చినా చీరలు కట్టుకొని వచ్చి మా కాంగ్రెస్ వాళ్ళని గెలిపిండ్రనే చిల్లర మాటలు కూడా మాట్లాడిండు। చాలా విషయాలు చెప్పిండు। జనరల్ గా రాజకీయాల్లో ఏంటంటే ఒక రూలింగ్ పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు వస్తే 90% గెలుస్తుంది, 100% గెలుస్తుంది। కానీ ఇప్పుడు ఏమైంది, ఎన్నికల్లో 6000 కాంగ్రెస్ గెలిస్తే 4000 సర్పంచులు బీఆర్ఎస్ గెలిచింది। పోయినసారి ఏం జరిగింది, పోయినసారి 32 జిల్లా పరిషత్లు మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 32 జిల్లా పరిషత్లకు 32 మనమే గెలిచినాం। 10 డీసీసీబీలు 10 డీసీఎంఎస్లు ఉంటే 100% మనమే గెలిచినాం। సర్పంచ్ ఎన్నికల్లో 80 నుంచి 90% మనమే గెలిచినాం। మరి ఈ రోజు సీన్ రివర్స్ అయింది। ఇంకా 3 ఏళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా నీ పాలన బాగలేదు అని 35-40% బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించింది ఇలా ప్రజలు। అది గుండాగిరి చేసి పైసలు వంచి సారా వంచి పోలీసులను వాడి అధికార దుర్వినియోగం చేసి ఓట్లు కింద మీద చేస్తే కూడా 4000 మంది సర్పంచులు ఇలా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది। రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు అంటాడు బీఆర్ఎస్ లేదు, చచ్చిపోయింది, ఇక లేదు లేదంటాడు, కానీ నిద్రలో కూడా బీఆర్ఎస్ గురించే కల్వరిస్తాడు। బీఆర్ఎస్ పేరు తీయకుండా కేసీఆర్ పేరు తీయకుండా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి। మళ్ళా మీదికి మేకపోతు గాంభీర్యం, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటాడు। ఓసారి ఎప్పుడు అన్నాడు బీఆర్ఎస్ ఇత్తనం కూడా మొలకెత్తనియా అన్నాడు। ఇత్తనం ఇక లేవది, బీఆర్ఎస్ ఇత్తనం మొలకెత్తనియా అన్నాడు। బిడ్డ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక ఉద్యమ పార్టీ, తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ। నువ్వు మొలకెత్తనియా అంటే నీ గుండెల్లో నుంచి 4000 మంది సర్పంచులు మొలకెత్తిండ్రు రేవంత్ రెడ్డి। ఇప్పుడు 4000 గెలిచిండ్రు। నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఒక్కసారి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెట్టు। ఎందుకంటే అందులో కారు గుర్తుంటది, కారు ఉంటే కేసీఆర్ గారికి వస్తాడు, గుద్ది గుద్దిడిచి పెడతాడు నిన్ను కాంగ్రెస్ పార్టీని। ఆయనకు భయం పట్టుకున్నది, అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు। సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు ఫుట్బాలు ఇవి రింగులు కత్తెరలు ఉంటాయి, ఆడ కారు కలబట్టి అందరు కుదురు, కేసీఆర్ గారికి వస్తుండే। కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు। కోఆపరేటివ్ ఎలక్షన్ డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు। జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది, ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు। అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు। ఇలా మీరు గెలిచిన సర్పంచ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మీకు బాధ్యత కూడా ఉన్నది। ఒక విషయం చెప్పాలి, ఆర్థిక సంఘం డబ్బులు 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు। ఢిల్లీకేలు వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాల్లోకి పోవాలని నిర్ణయం తీసుకున్నాం। మీరు అధైర్యపడద్దు, రేవంత్ రెడ్డి ఆపలేడు ఆ పైసలు। ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లోనే పడతాయి పైసలు। రూపాయికి 85 పైసలు మీ అకౌంట్లకే వస్తాయి, 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్। అవి ఎలక్షన్ కాలే కనుక రావు, ఎలక్షన్ అయింది కనుక సర్పంచ్ల అకౌంట్లోకే డబ్బులు వస్తాయి। అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు, ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు, ప్రధానమంత్రికి ఉండదు। చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటది, మా సర్పంచ్లకే ఉంటది। అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు।
ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయచ్చు. అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని వెనక ముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఒక దోసాలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చేయండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచినీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండ్లాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది, ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది. ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో, దోసాల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు? మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక దోసాల కంటే ఎక్కువేం ఉండదు. దోసాల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా, నా బాధ్యత సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం, ఏం భయపడకూడదు. ఎవరిని ఇడిచిపెట్టేది లేదు ఈ తాప. సో ధైర్యంగా ఉండండి. మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడద్దు. మొన్న నేను చూసింటి మా సిద్దిపేటల కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసింటి. ఈ తాప ఎవరు గెలిచిందే బాగా అంటే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప గెలిచింది. ఎక్కువ మంది పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప సర్పంచ్లు అయింది. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది, మీకు బాధ్యత ఉంది. అందువల్ల ఎవ్వరు కూడా నారాజు కాకండి. ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి, సునీతా లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు, మీరే మాకు నాయకులు. మీ గౌరవం ఎప్పుడూ ఉంటుంది. ఏ పనున్నా తప్పకుండా మీకు చేసి పెట్టాల్సి సునీతమ్మ గారు చేస్తారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం.